సభ్యులందరికీ గణేష చతుర్థి శుభాకాంక్షలతో ఈనాటి విశేషాలు ఆలోచిస్తే అందరికీ తెలిసి యావత్ భారతదేశం ఏకకంఠంతో గణపతి బప్ప మోరియా అంటూ, మంగళమూర్తి మోరియా అంటూ, గణేష్ మహారాజ్కి జై అంటూ ఏకకంఠంతో గణపతిని ప్రార్థించడం మనందరికీ తెలిసిన విషయం. గణపతి నవరాత్రుల్లోకి వెళ్ళబోయే ముందు ఈరోజు ఇంకొక విశేషం ఉంది. ఏమిటంటే, ఇంతకుముందు మనం సిద్ధమంగళ స్తోత్రం అని చదివాం. ఆ సిద్ధమంగళ స్తోత్రం శ్రీపాద శ్రీవల్లభులను ఉద్దేశించి చెప్పిన స్తోత్రం. దత్తాత్రేయుడు కలియుగంలో మొట్టమొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుల అవతారం. శ్రీపాదుల వారి తాతగారు బాపనార్యుల వారు చెప్పినటువంటి సిద్ధమంగళ స్తోత్రం. ఈరోజు శ్రీపాదుల వారి జన్మదినం. వినాయక చవితి నాడు పుట్టారు శ్రీపాదుల వారు. మనకి అత్యంత దగ్గరలో పిఠాపురం అనే ఊరిలో, ఇప్పుడు బాగా ప్రఖ్యాతి చెందింది కదా పిఠాపురం ఎమ్మెల్యే గారు పుణ్యం అంటూ, పిఠాపురం అనే ఊరిలో శ్రీపాదుల వారు జన్మ తీసుకున్నారు. ఆ నేల పునీతం అయిపోయింది. మన తెలుగు వాళ్ళందరూ పునీతులైపోయారు. సాక్షాత్ దత్తాత్రేయుడు మానవాళి మీద అపారమైన కరుణతో భూమి మీద శ్రీపాదుల వారి రూపంలో సుమారు 30 సంవత్సరాల పాటు సంచరించారు. అందులో 16 సంవత్సరాల పాటు పిఠాపురంలో ఉన్నారు. 16 సంవత్సరాల పాటేమో మహబూబ్నగర్ జిల్లాలో కృష్ణానది ఒడ్డున కురుంగడ్డ అనే ప్రాంతంలో ఉన్నారు. శ్రీపాదుల వారి శరీరం పతనం జరగలేదు, అంతర్ధానం అయ్యారంతే. అంతర్ధానం అయ్యి వారు ఎప్పుడు 16 సంవత్సరాల పిల్లాడు ఉన్నట్టుగా ఉంటారు. మహానుభావుడు. మీకు అవకాశం దొరికినప్పుడు చాలామంది చెప్తుంటారు, అరుణాచలం వెళ్ళినప్పుడు అరుణాచలం వెళ్ళడానికి ముందు ఒక రకంగా ఉంటుంది జీవితం, అరుణాచలం వెళ్ళిన తర్వాత ఒక రకంగా ఉంటుందని చెప్తారు కదా. అలాగే పుస్తకాల్లో శ్రీపాద వల్లభ చరితామృతం చదివే వరకు జీవితం ఒక రకంగా ఉంటుంది, శ్రీపాద వల్లభ చరితామృతం చదివిన తర్వాత జీవితం ఒక రకంగా ఉంటుంది. నా స్వానుభవంతో అనేక మంది మిత్రులు, తెలిసిన వాళ్ళ యొక్క అనుభవాలు రంగరించి చెప్తున్న మాట ఇది. తప్పనిసరిగా చదవండి శ్రీపాద వల్లభ జీవిత చరితామృతం. చాలా అద్భుతమైన గ్రంథరాజం అది. అది చదవాలంటే అదృష్టం ఉండాలి. అది ప్రత్యేకంగా ఒకళ్ళు ఇంకొకళ్ళకి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాలి ఆ పుస్తకాన్ని. ఉద్ధరేద్ ఆత్మనాత్మానం, ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకున్నట్లుగా శ్రీపాదుల వారి అనుగ్రహాన్ని ఎవరికి వాళ్ళు సంపాదించుకోవాలి కష్టపడి. అలాగే గ్రంథరాజాన్ని కూడా సంపాదించుకుని తప్పనిసరిగా వీలైనంత త్వరగా చదవండి ఆ పుస్తకం. ఎందుకంటే శ్రీపాద వల్లభ చరితామృతం చదివిన తర్వాత మన దృష్టి కోణం మారిపోతుంది. అసలు సమాజం పట్ల, మన జీవితం పట్ల, ఆధ్యాత్మికత పట్ల, రకరకాల అంశాల మీద మన దృష్టికోణమే మారిపోతాం. పూర్తిగా మనిషి వేరే మనిషిలాగా మారిపోతాడు. పూర్ణత్వం వైపు వెళ్తుంటాడు మనిషి. అలాంటి పుస్తకాల్లో శ్రీపాద వల్లభ చరితామృతం ఒకటి. ఈరోజు శ్రీపాదుల వారి జన్మదిన సందర్భంగా వారికి శ్రీపాదుల వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ మనందరికీ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. సరే, ఈనాటి సమావేశం ప్రధానంగా గణేష్ చతుర్థి సందర్భంగా ఏర్పడిన సమావేశం. చక్కగా మన ఋత్విక్కులు, వాళ్ళు జ్వలించే అగ్నిహోత్రాలు, వాళ్ళు నడిచే తపస్సులు, మన ఋత్విక్కులు వాళ్ళే తపస్సు. వాళ్ళు చక్కగా గణపతి హోమాన్ని, లక్ష్మీ గణపతి హోమాన్ని గణపతికి అత్యంత ప్రీతికరమైన ద్రవ్యాలతో చక్కటి శ్రద్ధాభక్తులతో నిర్విఘ్నంగా గణపతి హోమం చేశారు. ఈనాటి విశేషం వరసిద్ధి వినాయక వ్రతం. ప్రతి నెల శుక్లపక్షంలో ఒక చవితి, కృష్ణపక్షంలో ఒక చవితి వస్తుంది.
ప్లేస్ ఉందండి. ఇంకా నెల శుక్లపక్షంలో ఒక చవితి, కృష్ణపక్షంలో ఒక చవితి ఉంటుంది. ఆ చవితికి ప్రత్యేకంగా అక్కడ చూడండి, ఆ ప్రత్యేకంగా ఒక్కొక్క గణపతిని పూజించే విధానం ఉంది. గణపతిని ఆదిదేవుడుగా ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా గణపతిని తలుచుకోకుండా ఏ పని చేయం మన భారతీయులు. మన రక్తంలో నరనరాన జీర్ణించుకుపోయింది. ఆయన్ని ఆదిదేవుడుగా పూజిస్తాం. చాలామంది ఒక ఆయన ప్రశ్న అడిగాడు, ఏమండి గణపతి తల్లిదండ్రులు శివపార్వతులు కదా, ఒక విమర్శిస్తుడైన ఒక ఆయన అడిగాడు. ఆయన అవ్వడానికి ముస్లిము, బట్ హిందుత్వం ఫాలో అవుతాడు. అంటే మనకి అతనికి ఉన్న లింక్ ఏంటంటే సాయిబాబా లింక్తో హిందుత్వం ఫాలో అవుతాడు. సరే, శ్రద్ధగా ఉంటాడు. వినయంగానే అడిగిన ప్రశ్న అది. గణపతి శివపార్వతుల పుత్రుడు కదా, అసలు తల్లిదండ్రులను పూజ చేసుకుంటే కొడుకులు పూజించడం ఏంటండి? ముందు కొడుకులు పూజించడం ఏంటి? ఇది నాకు అర్థం కావట్లేదు. ఇది నాన్సెన్సికల్గా ఉంది. కానీ మీరు అందరూ చేస్తున్నారు, హిందువులు చేస్తున్నారంటే ఏదో రీజన్ ఉంటుంది దీంట్లో. ఏమిటి రీజన్ అని అడిగారు. గణపతి శివపార్వతుల పుత్రుడే, కానీ పుత్రుడుగా అవతరించాడు. శివపార్వతులకు పూర్వమే ఉన్నాడు గణపతి. పార్వతీదేవి నలుగు పిండి పెట్టి గణపతిని సృష్టించింది. గణపతిని నలుగు పిండిలోకి, నలుగు పిండి బొమ్మలోకి ఆవాహన చేసింది. మీకు అర్థమైందా? ఆవాహన చేసిందంటే అర్థం ఏంటి? అంతకుముందు ఉన్నవాడనే కదా. అంటే గణపతి ఆద్యుడు. ఎలా అంటే ఓంకారమే ప్రణవస్వరూపమే గణపతి. దీనికి వేదంలో చాలా ఇవి ఉన్నాయి, చాలా ప్రమాణాలు ఉన్నాయి. సాక్షాత్ రుద్రుడే గణపతి అనేది కూడా ప్రమాణం ఉంది. నమో గణేభ్యో గణపతిభ్యశ్చో నమః. రుద్రుడే గణపతి. గణపతి పూర్వుడు, ఆది పూర్వుడు, మొట్టమొదటి ఆయనే ఉన్నది. ఆయన నుంచే ఈ విశాల విశ్వం వచ్చింది. మనకి కన్వీనియంట్గా ఉండడం కోసం ఒక ఆకృతిని ఏర్పాటు చేసుకుని, దానికి కూడా ఆ ఆకృతి కూడా ఒక ఖచ్చితమైన లాజిక్ ఉంది. ఆ ఒక్క లాజిక్ చెప్పడం మొదలు పెడితే ఒక వారం రోజులు పడుతుంది. మొత్తానికి గణపతిని ఆది పూజ్యుడిగా, తల్లిదండ్రులైన శివపార్వతుల కంటే ముందు పూజించదగిన వాడిగా పూజిస్తాం. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా? గణపతిని పూజించేటప్పుడు కూడా మహాగణపతిని పూజిస్తాం ముందు. మీకు తెలుసో లేదో, గణపతిని పూజ చేయాలనుకో మీరు, గణపతి నవరాత్రులకి గణపతి బొమ్మ పెట్టిన తర్వాత డైరెక్ట్గా బొమ్మ పెట్టి పూజ చేయడం కాదు, ముందుగా పసుపుతో గణపతిని చేస్తాం. సంప్రదాయం తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. పసుపుతో ముందు గణపతిని చేసి దాన్ని బొట్టు పెట్టి ఒక తమలపాకు మీద పెట్టి అక్కడ పెట్టి గణపతి పూజ నిర్విఘ్నంగా పూర్తి కావడం కోసం మహాగణపతిని అర్చిస్తాం. అంటే వరసిద్ధి వినాయక స్వామిని అర్చన చేయడం కోసం, అది నిర్విఘ్నంగా సాగడం కోసం మహాగణపతిని అర్చన చేస్తాం. అర్చన చేసి ఆయనకి ఇష్టమైన గుడం, బెల్లం పెట్టి నైవేద్యం పెట్టి ఆయనకు ఉద్వాసం చెప్పి అప్పుడు వరసిద్ధి వినాయక వ్రతంలోకి వెళ్తాం. గణపతి నవరాత్రులు చేస్తాం. ఏ పూజ చేసినా అంతే. ఎంత సులభం అంటే గణపతిని అర్చించడం. మీరు పసుపు తీసుకుని, కాస్త పసుపు తీసుకుని, చెంచా నీళ్లు తీసుకుని ఒక ముద్ద చేసి అక్కడ పెట్టి గణపతి ఆవాహన అంటే గణపతి ఆవాహన అవుతాడు. ఎంత సులభం అండి. దీనికి మీకు మంత్రాలు రానవసరం లేదు, పెద్ద పెద్ద భయంకరమైన పూజలు రానవసరం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎవరో చెబితే కానీ మీకు గణపతి రాడనే ఇది లేదు. ఇంత పసుపు తీసుకోండి, బొట్టు పెట్టండి, ముద్ద చేయండి, అక్కడ పెట్టండి, గణపతి ఆవాహన వారు కోరుకోండి మనస్ఫూర్తిగా, గణపతి ఆవాహన అవుతాడు. ఇంత మట్టి ముద్ద తీసుకోండి, బంకమ్మను తీసుకోండి, సున్నా చేయండి, దాన్ని ఉండరాయి చేయండి, కొంచెం ఏదో నొక్కండి. చక్కటి ఆకృతి తెచ్చారు మా పిల్లలు, వాసు గారు పెట్టారు పోస్టులో. చక్కటి ఆకృతి తెచ్చారు. ఎలా కావాలంటే అలా, మీరు ఎలా చేసినా గణపతి అవుతాడు. ఒక చుక్క పెట్టండి గోడ మీద, దాన్ని రకరకాల మీకు మనసుకు నచ్చినట్టుగా దాన్ని తిప్పండి, వేలు పెట్టి, గణపతి ఆకృతి వస్తుంది. అత్యంత సులభంగా అనుగ్రహించేటువంటి విధానాన్ని మొట్టమొదటి అదే చేయండి మీరు అని చెప్పారు మన ఋషులు. ఇక అది విస్తరించి 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 తంత్ర మంత్ర యంత్ర భాగాలలో, యోగ మార్గంలో, రకరకాల మార్గాలలో గణపతి యొక్క ఉపాసన విపరీతంగా దేశమంతా విస్తరించింది. కొంతమంది ఒక్క గణపతి ఒక్కడే, ఏకాక్షర గణపతి మొదట అంటారు.
తర్వాత 16 రకాల గణపతులు, షోడశ గణపతులు అన్నారు. తర్వాత 32 గణపతులు అన్నారు. 32 గణపతులు కాక ఇంకొక 33వ గణపతి వచ్చాడు. విద్యా గణపతి అనే పేరుతో మనకి చల్లపల్లి దగ్గర ఒక విగ్రహం దొరికింది, గణపతి స్వామి విగ్రహం, విద్యా గణపతి. ఈ 32 గణపతుల్లో లేదు. ఈ 32 గణపతుల్ని ఒక 1000 సంవత్సరాలుగా భారతీయులు పూజిస్తున్నారు. మరి ఈ 33వ గణపతి ఎక్కడ వాడు అంటే 1000 ఏళ్ళకు పూర్వం వాడు ఆయన. మనకి శైవంలో జ్ఞానప్రదాతగా దక్షిణామూర్తిని కొలుస్తాం, వైష్ణవంలో విద్యాప్రదాతగా హయగ్రీవుని కొలుస్తాం, శాక్తేయంలో సరస్వతీదేవిని పూజిస్తాం, మాతంగిని పూజిస్తాం, తారని పూజిస్తాం, తారాదేవిని, నీల సరస్వతి అనే పేరు. సరస్వతి స్వరూపంగా భావిస్తాం తారని. మరి గాణాపత్యంలో సిద్ధి గణపతి, బుద్ధి గణపతి, హేరంబ గణపతి, రకరకాల గణపతులు ఉన్నారు కదా, ఏకాక్ష గణపతి, లక్ష్మీ గణపతి ఉన్నారు కదా. విద్యా గణపతి లేడు. విద్యా గణపతి ఏమయ్యాడని చాలా కాలం కనుక్కున్నాం. విద్యా గణపతి ఎక్కడ కనపడతలేదు 32 గణపతుల్లో అని. తీరా చూస్తే విద్యా గణపతి స్వరూపం స్వయంగా బయటకు వచ్చింది అక్కడ చల్లపల్లిలో. ఒకసారి వెళ్ళి చూసిరండి, మనకి దగ్గరలో 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. అది ఎప్పటిది అంటే సుమారుగా 1000 ఏళ్లకు పైన విగ్రహం. అది అక్కడ చెరుకు ఫ్యాక్టరీ వాళ్ళు ఏదో గణపతి మందిరం కట్టుకుంటామంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అది ప్రొక్లైన్ పెట్టి తవ్వుతుంటే గణపతి బయటకు వచ్చాడు. విద్యా గణపతి. ఇలా గణపతి భిన్న రూపాల్లో స్త్రీ రూపంగా కూడా కొలుస్తారు, వినాయకి అనే పేరుతో. అలాగే అమ్మవారి యొక్క పరివారంలో ఏనుగు ముఖం కలిగినటువంటి దేవతామూర్తులు ఉన్నారు అని చెప్పి గ్రంథాలు చెప్తున్నాయి. గణపతిని స్త్రీమూర్తిగా, పురుషుడుగా, రకరకాల పురుషుల్లో రకరకాల పద్ధతిలో కొలిచే సంప్రదాయం దరిదాపు ఆసియా ఖండం మొత్తం ఉంది. భారతదేశం ఒక్కటే కాదు, మీరు జపాన్లో గణపతి ఆరాధన ఉంది, చైనాలో గణపతి ఆరాధన ఉంది, టిబెట్ చెప్పనే అక్కర్లేదు, నేపాల్ చెప్పనే అక్కర్లేదు, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్ ఇవి చెప్పనే అవసరం లేదు. ఈ ప్రాంతాలంతా ఇప్పుడైతే ఇస్లామయమైపోయినాయి, కానీ గణపతి ఆరాధన నిన్నమొదటి దాకా సాగింది. ఒక 70-80 ఏళ్ల క్రితం వరకు కూడా అద్భుతంగా గణపతి ఆరాధన సాగింది. అక్కడ మనం రక్షించుకోలేకపోయాం భూభాగాల్ని. ఇలా దేశమంతా ఏకీకృతంగా కొలిచేటువంటి దేవత గణపతి. అలాగే ఇక్కడ విద్యా గణపతి ఉన్నట్టుగానే మనకి కుర్తాడంలో మన పీఠంలో, సిద్ధేశ్వరి పీఠంలో నాడీ గణపతి ఉన్నాడు. నాడీ గణపతి కుర్తాడం అటు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మన మఠానికి, మన పీఠానికి వెళ్ళరండి, సిద్ధేశ్వరి పీఠానికి. అక్కడ నాడీ గణపతి ఉంటాడు. మౌనస్వామి అక్కడ ఆ పీఠంలో ఉన్నప్పుడు, అది అప్పుడు మఠం, పీఠం కాదు, అప్పుడు మఠం, మౌనస్వామి మఠం. ఆ మౌనస్వామి మఠంలో ఒక రోజున మౌనస్వామి స్నానానికి వెళ్ళారు. అక్కడ నదీ స్నానానికి వెళ్ళి వస్తూ ఒక గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టారు. అక్కడ ఎలా తీసుకొచ్చారో తెలియదు. మౌనస్వామి ఎలా ఉంటారు, సన్నగా బక్కపలుచుగా ఉంటారు ఆయన. మరి అంత పెద్ద విగ్రహాన్ని ఎలా తీసుకొచ్చారు? యోగసిద్ధుడు ఆయన, ఆయనకు అసాధ్యమేముంది, తీసుకొచ్చి పెట్టారు, నదిలో దొరికిందని. అక్కడ ఉన్నవాడు అన్నారు, స్వామి మీ పిచ్చి కానీ అంటే తమిళనాడులో కొంచెం పైత్యం ఎక్కువ ఉంటుంది. తమిళనాడులో తమిళియన్స్ ఎలా ఆలోచిస్తారంటే ఎక్స్ట్రీమెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఉంటే విపరీతమైన భక్తి ఉంటుంది, లేదా విపరీతమైన నాస్తికవాదం ఉంటుంది, లేదా విపరీతంగా మతం మారుతారు. ఇలా విపరీతంగా ఎక్స్ట్రీమెంట్స్ ఉంటాయి. వాళ్ళు అన్నారు మౌనస్వామిని, ఏడు స్వామి విగ్రహానికి పూజ చేసి ఆరాధనిస్తారు, ఎక్కడ దొరికిందని తీసుకొచ్చి, ఎక్కడో కొట్టుకుపోతూ దొరికింది, మీరు తీసుకొచ్చారో మాకు తెలియదు కానీ అనేసరికి ఆయన అన్నాడు, నిజంగా దాంట్లో ప్రాణం ఉంటుందా అంటే ప్రాణం ఉంటుంది అని సైగ చేశారు. ఆయన మాట్లాడేవాడు కాదు మౌనస్వామి, ఉంటుంది అని చెప్పారు. ప్రాణం ఉండటం ఏమిటి అన్నారు. అనేసరికి చెక్ చేయమని సైగ చేశారు. మౌనస్వామి ఆరతిస్తుంటే సడన్గా దానికి నాడి కొట్టుకోవడం మొదలైంది. అది విగ్రహాలు ప్రజలు తండోపతండాలుగా వెళ్ళారు. అది ఎంతవరకు వెళ్ళిందంటే లక్షలాది మంది జనం. ఆ రోజుల్లో మీడియా లేదు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు, ప్రింట్ మీడియా కూడా అంతంత మాత్రం, సోషల్ మీడియా అసలు లేనే లేదు. దరిదాపు 100 ఏళ్ల క్రితం మాట నేను చెప్పేది. మద్రాస్ గవర్నర్ అంటే కుర్తాడ నుంచి మద్రాస్ ఎంత దూరం ఉంది, దరిదాపుగా ఒక 400 కిలోమీటర్లు ఉంటుందేమో. మరి మద్రాస్ గవర్నర్కి వెళ్ళింది విషయం. మద్రాస్ బ్రిటిష్ గవర్నర్ అతను వచ్చాడు చూడటానికి. అతను వస్తూ ఏం చేశాడు తెలుసా, కొంతమంది క్వాలిఫైడ్ డాక్టర్స్ని, కొంతమంది జియాలజిస్టుల్ని తీసుకొచ్చాడు. అసలు అది నాడే కాదా, గుండె హార్ట్ బీటే కాదా అని
అనేది చెక్ చేయడం కోసం డాక్టర్స్ని. జియాలజిస్టులు ఎందుకు తీసుకొచ్చాడు? ఆ విగ్రహంలో ఎక్కడన్నా హోల్ పెట్టి ఇరికించారా, ఏదన్నా వాచ్ లాంటిది ఏమైనా పెట్టారా, దానివల్ల వస్తుందా అని జియాలజిస్టులు, డాక్టర్స్, ఈ టీమ్స్ వెరిఫై చేసినాయి. ఆ విగ్రహాన్ని స్టెత్ పెట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎక్విప్మెంట్ని పెట్టి చూస్తే అతి సహజమైన మానవ హృదయ స్పందన కనిపిస్తుంది అక్కడ. ఆశ్చర్యపోయారు. మనుస్వామి చెప్పారు ఇంతకాలం వరకు ఈ నాడీ స్పందన ఉంటుంది అని. అంతకాలం వరకు ఆ నాడీ స్పందన ఆడింది, అన్ని రోజుల పాటు కంటిన్యూస్గా ఆడింది. ఇప్పటికీ మనం ఆ మౌనస్వామి ప్రతిష్ఠించినటువంటి నాడీ గణపతిని చూడొచ్చు. చాలా అద్భుతంగా ఉంటాడు. చూస్తే కావలి చేసుకుని ఇంటికి తెచ్చేసుకుందామా అన్నట్టుగా ఉంటాడు గణపతి. చాలా బాగుంటాడు. ఇలా విభిన్న రూపాల్లో విభిన్న రకాలుగా గణపతి యొక్క మహత్యం ఈ దేశమంతా విస్తరించి ఉంది. మనం కూడా యజ్ఞ సంస్కృతిలో మొట్టమొదట చేసిన క్రతువు ఏంటి అంటే, యజ్ఞ సంస్కృతి పెట్టడానికంటే ముందు దానికి బీజం ఎక్కడ పడింది అంటే లక్ష్మీ గణపతి హోమంతో పడింది. 44 రోజులు మాచవరం శివాలయంలో 1,00,000 ఆహుతులతో లక్ష్మీ గణపతి హోమం చేశాం. యాగశాల నిర్మాణం అది చేసాం. 44 రోజులు చేసాం. మొత్తం పూర్తయిన తర్వాత, యాగం పూర్తయిన తర్వాత అనఘావ్రతంతో పూర్తి చేసాం. అనఘావ్రతంతో దత్త సంప్రదాయంలో దత్తుడికి అనఘాదేవికి కలిపి వ్రతం చేసి అనఘావ్రతంతో పూర్తి చేసాం. 44 రోజులు చేసిన తర్వాత ఆ హోమగుండం చల్లారిపోయిన తర్వాత యాగశాల అది తీసేసాం. హోమగుండం చల్లారిపోయింది. అంతా అయిపోయిన తర్వాత హోమగుండం కూడా తీసేసిన తర్వాత అడుగు నుంచి తెల్ల జిల్లేడు మొక్కడు బయటకు వచ్చింది. మొత్తం చల్లారిపోయిన తర్వాత సరే ఇది పాకింది బయటికి. ఇక్కడ హోమం చేశారు, తత్కారణంగా తెల్ల జిల్లేడు మొక్క వచ్చింది అనే విషయం అర్థమైంది. దాన్ని రక్షించుకుంటారా? మన హిందువులు ఎంత దౌర్భాగ్యంలో చూడండి, ఒక అర్ధరాత్రి తవ్వుకుపోయారు. మన వాళ్ళు నిధులు దొరుకుతాయి అంటే విగ్రహాలు కూడా పగలగొట్టే సన్నాసులు పుట్టారు మనకి హిందువుల్లో. ఏం చేస్తాం? సరే, అలా ప్రారంభమైంది యజ్ఞ సంస్కృతి మనకి. అలా నిర్విఘ్నంగా దరిదాపు 10 సంవత్సరాల నుంచి హోమాలు చేస్తూనే ఉన్నాం. అలాగే మన పారాయణంలో కూడా మొట్టమొదటి చేసేది గణపతి పంచరత్నాలు, గణేష పంచరత్నాలు. ఆదిశంకరాచార్యులు రాసినటువంటి గణేష పంచరత్నాలు. ముదాకరాత్త మోదకం అని మొదలు పెడతాం. చాలా చక్కటి శక్తివంతమైనటువంటి శ్లోకాలు అవి. పిల్లలు ఆ శ్లోకాలను చేస్తే చక్కటి విద్య అబ్బుతుంది. విద్య మీద పట్టు వస్తుంది. బాగా చదవడం వేరు, పట్టు తెచ్చుకునేట్టుగా చదవడం వేరు. పట్టు తెచ్చుకునేట్టుగా చదివించాలి పిల్లల్ని. అలాగే మన వృత్తిలో పట్టు దొరుకుతుంది. అలాగే చివరికి ఏం చెప్పారు ఒకసారి చూడండి, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి కుటుంబం కూడా ఏర్పడుతుందని చెప్పారు ఆ శ్లోకాల్లో. చిట్ట చివరి శ్లోకం ఏంటి? చదవాలి. చిట్ట చివరి శ్లోకం ఏంటి? మభ్యుపైతి శోచిరా. చక్కటి కుటుంబం ఏర్పడుతుంది, చక్కటి పిల్లలు పుడతారు, చక్కటి పుత్రులు పుడతారు, పుత్ర సంతానం ఏర్పడుతుంది, మంచి కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది అని చెప్పారు. అలా ఈ శ్లోకాలని, పంచరత్నాల్ని ఈ నెల చక్కగా పారాయణ చేసుకోండి ఇంట్లో. ప్రధానంగా ఈ 15 రోజులు, 10 రోజులు, రేపు పౌర్ణమి దాకా కొంచెం సీరియస్గా చేయండి. ఎలా చేస్తారంటే 4తో మల్టిప్లై చేస్తూ చేయండి. చతుర్థ ప్రియుడు గణపతి. 4 అంటే ఇష్టం ఆయనకి. ఇష్టం అంటే నిజంగా దేవతలకు ఇష్టాలు ఉండవు. ఆ సంఖ్యకి లింక్ ఉంటుంది ఆ దేవతకి. ఆ మంత్ర చైతన్యానికి నెంబర్కి లింక్ ఉంటుంది. ప్రతిదీ నెంబర్తోనే ఉంటుంది విశ్వం అంతా. విశ్వం అంతా మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీనే విశ్వం ప్రత్యేకంగా ఉండదు. ఆ నెంబర్తో లింక్ ఉంటుంది. 4తో మల్టిప్లై చేసే విధంగా చేయండి. 4, 8, 12, 16 అట్లా చేయండి. 4 సార్లు, 8 సార్లు, 12 సార్లు, 16 సార్లు ఒక సంఖ్య పెట్టుకుని ఈ రేపు భాద్రపద పూర్ణిమ దాకా చేయండి. ఆ తర్వాత మొత్తం కూడా దేవతా ఉపాసన ఉండదు 15 రోజుల పాటు. 15 రోజుల పాటు పూర్తిగా అమ్మని, నాన్నని, తాతని, ముత్తాతని, తల్లిని, తండ్రిని అందరినీ పూజించడమే పితృదేవతార్చన ఉంటుంది. ఆ పితృదేవతార్చన ఎలా చేస్తాం? సులువుగా ఎలా చేసుకోవాలి? ఖర్చు లేకుండా, శ్రమ లేకుండా సులభంగా మన పితృదేవతలను ఎలా తృప్తిపరచాలి అనేది మహాలక్ష్మి హోమం రోజు, ఆ తర్వాత నుంచి వస్తాయి కాబట్టి మహాలయ పక్షాలు, ఆ రోజు మాట్లాడదాం ఆ విషయం గురించి. ఈ 10 రోజులకి మీరు ఒక ప్యాకేజీగా పెట్టుకుని గణేష్ పంచరత్నాలు పారాయణ చేయండి. అలాగే ఈ వారం రోజులు గణపతి నవరాత్రులు జరుగుతాయి కాబట్టి ఆలయాల్లో సామూహికంగా చేయండి. మీ గణపతి పందిరుల్లో చేయండి. గణపతి పందిరుల్లో
వెళ్ళి ఒక నలుగురు కూర్చుని, ఎవరు మిమ్మల్ని పిలవవసరంలా, కొట్టుకాడికి పెట్టి పిలవవసరంలా, మీ ప్రాంతంలో ఉన్న గణపతి పందిరి మీకు హక్కు ఉంది, మీదది, మీరు వచ్చి కూర్చోవాలి. అక్కడ పొద్దున సాయం దాకా వచ్చి కూర్చుని అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చూసుకోవాలి. మీరు మీ ప్రాంతంలో ఉన్న ఆలయాల్ని మీరు రక్షించుకోకపోతే ఎవరు రక్షిస్తారు? ఎవరు రక్షిస్తారు? ఎవరు కాపాడుకుంటారు? చైతన్యం లేకపోతే, హిందువులకు చైతన్యం లేకపోతే పండగలు చేసే పరిస్థితి కూడా ఉండదు భవిష్యత్తులో. గుర్తుంచుకోండి బాగా. కాశ్మీర్లో పరిస్థితి ఏంటి? పాకిస్తాన్ పరిస్థితి ఏంటి? బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటి? 100 ఏళ్ల క్రితం ఆ దేశాల్లో ఎట్ట సాగినాయో తెలుసా? మనకంటే పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి, తిరుపతి కంటే పెద్ద గుళ్ళు ఉన్నాయి అక్కడ. ఏమి ఇప్పుడు? ఏమి లేదు, శూన్యం. ఏకైక కారణం ఏంటంటే హిందువులలో చైతన్యం లేకపోవడం. కాబట్టి చైతన్యవంతమైన భక్తి కలిగి ఉండండి, సమాజం పట్ల చైతన్యం కలిగి ఉండండి, సాటి హిందువు పట్ల మీ బాధ్యతను గుర్తించండి, పక్కనున్న గుడి పట్ల మీ బాధ్యతను గుర్తించండి, గణపతి పందిరుల్లోకి వెళ్ళండి, గణేష్ పంచరత్నాలు పాటలు ఆ శ్లోకాలు పారాయణ చేయండి, లేదా ఒక భగవద్గీత పారాయణ చేయండి, లేదా భగవంతుడి నామస్మరణ చేయండి. మీ ప్రాంతాల్లో ఉన్న గణపతి పందిరుల్లో చెప్పండి, ప్రత్యేకంగా అడ్డమైన పిచ్చి పాటలు బూతు పాటలు పెట్టద్దని చెప్పండి, బూతు డ్యాన్సులు వేయొద్దని చెప్పండి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక వేరే మతస్థులకు సంబంధించి, ఇస్లాం మతస్థులకు సంబంధించిన ప్రొసెషన్ వెళ్తుంటే ఎక్కడైనా సినిమా పాటలు వింటారా మీరు? లేకపోతే క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ప్రొసెషన్ ఏదైనా వెళ్తుంది, ఎక్కడైనా సినిమా పాటలు, పెచ్చ డ్యాన్సులు, తాగుబోతు వేషాలు వింటారా? మనకేంటి దౌర్భాగ్యం గణపతి నవరాత్రుల్లో? కాబట్టి దాన్ని మనం చైతన్యం కలిగిన వ్యక్తిగా మన చుట్టూ ఉన్న సమాజాన్ని మేల్కొల్పి తీరాలి. మన బాధ్యత, అది రెస్పాన్సిబిలిటీ. అలా చక్కగా ఈ వారం 10 రోజులు గణపతిని ఉపాసన చేయండి. మీరు పెద్ద పెద్ద పూజలు చేయవసరం లేదు. ఇంత బెల్లం ఒక నైవేద్యం పెట్టండి, లేదా ఒక కొబ్బరికాయ పెట్టండి, లేదా ఒక అరటిపండు పెట్టండి, ఏమీ లేదు. ఒక చెంచాతో నీళ్లు తీసుకుని గణపతికి సమర్పిస్తున్నానని ఒక చెంచా నీళ్లు వదలండి, చాలు. అలా శక్తిని సంపాదించుకోండి. ఇలా మంత్ర మార్గంలో, తంత్ర మార్గంలో, యంత్ర మార్గంలో, యోగ మార్గంలో గణపతి చాలా విశేషం. యోగ మార్గంలో కూడా గణపతిని ఆరాధించిన తర్వాతే యోగి సిద్ధుడవుతాడు. మొట్టమొదట గణపతి దర్శనమే అవుతుంది యోగికి. మూలాధార శరీరంలో వెన్నెముకలో 7 పాయింట్స్ ఉంటాయి, 7 స్థానాలు ఉంటాయి. ఆ 7 స్థానాలు, 6 స్థానాలు, 6 పద్మాలు. 7వ స్థానం, 7వ స్థానంలో గురువు ఉంటాడు. మొదటి స్థానంలో గణపతి ఉంటాడు. గణపతి మూలాధారం అనే చక్రం దగ్గర వెన్నుముక చివరి భాగంలో మూలాధార చక్రాన్ని అధిష్ఠించి గణపతి ఉంటాడు. ఆయన అనుగ్రహిస్తే బయట ప్రపంచంలో ఉన్న ప్రకృతిని జయించగలుగుతాం, ఆయన అనుగ్రహిస్తే అంతర్ ప్రపంచంలో ఉన్న ప్రకృతిని కూడా జయించగలుగుతాం. బహిరంతరాలలో ఉన్నటువంటి ప్రకృతిని జయించాలి అంటే గణపతి యొక్క అనుగ్రహం చాలా అవసరం. ఆ అనుగ్రహాన్ని సంపాదించడానికి, ఆ సంపాదించిన అనుగ్రహాన్ని మనమే ఏకపక్షంగా అనుభవించకుండా మన చుట్టూ ఉండే సమాజానికి పంచడానికి సర్వదా సంసిద్ధమై ఉండాలి. తర్వాత రేపు విశేషం ఏంటంటే ఋషి పంచమి. అసలు ఈ నెలలో ఉన్న గొప్ప గొప్ప రోజులు, చాలా గొప్ప రోజులు ఉన్నాయండి. రేపు ఋషి పంచమి, రేపు ఋషి పంచమి నాడు ఋషులని అర్చించే పద్ధతి. ఋషి పంచమి వ్రతం అని ఉంటుంది, వ్రతం చేస్తారు కొంతమంది. పూర్వకాలంలో చేసేవాళ్ళు, ఇప్పుడు అంతరించిపోయింది అది. ఋషుల్ని ఉద్దేశించి కనీసం నమస్కరించండి. మీ కుటుంబానికి చెందినటువంటి, మీ వంశానికి చెందిన ఋషులు ఎవరో వాళ్ళని తలుచుకోండి, వాళ్ళకు నమస్కరించండి. ఆ ఋషుల పేరు చెప్పి ఒక గోవుకి ఆహారం ఇవ్వండి. ఆ ఋషుల పేరు చెప్పి ఒక బ్రాహ్మణోత్తము, మీ దగ్గరలో ఉన్న బ్రాహ్మణోత్తముడికి వాళ్ళకు నమస్కరించండి, ఒక పండో ఫలమో ఇవ్వండి. ఆ ఋషులు తృప్తి చెందుతారు. అలాగే ఋషులు ఇచ్చినటువంటి వాంగ్మయం ఏదైతే ఉందో, వాంగ్మయం అంటే ఈ స్తోత్రాలు, పురాణాలు, ఇవన్నీ వాళ్ళు రాసినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని చదవండి, వాటిని చదివించండి. అది నిజమైన ఋషి పూజ అవుతుంది. అనుకోకుండా షష్ఠి కూడా రేపు సాయంత్రం వచ్చేయడం వల్ల సుబ్రహ్మణ్య హోమం కూడా రేపు సాయంత్రం వరుసగా వచ్చేస్తుంది. రేపు సాయంత్రం సుబ్రహ్మణ్య హోమం ఉంది, చాలా విశేషం. అది అయిన తర్వాత రాధాష్టమి అంటారు, తర్వాత వచ్చే అష్టమి, రాధాదేవి పుట్టినరోజు ఉంది. ఆ రోజు మనకు హోమాలు ఏమి లేవు. రేపు సుబ్రహ్మణ్య హోమం రోజు ఒకసారి గుర్తు చేస్తే రాధాష్టమి గురించి కూడా మాట్లాడదాం.